నిన్న క్లాస్లో మనము స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డిక్లరేషన్, డెఫినేషన్, హాయిస్టింగ్ ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేశాం. అయితే హాయిస్టింగ్ అనే కాన్సెప్ట్ని నేను ఫంక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్స్ విషయంలో కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. ఫంక్షన్స్ హాయిస్ట్ అవుతాయా అవ్వవా, ఎలాంటి ఫంక్షన్స్ హాయిస్ట్ అవుతాయి అనేది కూడా ఒక మంచి క్వశ్చన్ ఉంది. అది నేను ఫంక్షన్స్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ ఆపరేటర్స్. సో అకార్డింగ్ టు ద ఫ్లో, మనం అనుకున్న ఫ్లో ప్రకారం యా సో మెమరీ అలొకేషన్స్, సారీ డేటా టైప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి అమ్మా. సో జావాస్క్రిప్ట్ డేటా టైప్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, సో ఫస్ట్ వర్డ్ ఈజ్ డైనమిక్ టైపింగ్. నిన్ననే డిస్కస్ చేసాం వాట్ ఈజ్ డైనమిక్ టైపింగ్. సి లాంగ్వేజ్లో ఉన్నట్టు మనం ఒకసారి ఒక 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 పర్టిక్యులర్ వేరియబుల్కి ఒక డేటా టైప్ డిఫైన్ చేస్తే ఇంకా అదే డేటా టైప్ ప్రోగ్రామ్ మొత్తం కంటిన్యూ అవ్వదు. సో ఓకే, మొన్న నేను రీసెంట్గా యా కాగ్నిజెంట్. ఓకే, సో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను వేర్ ఏ అని. ఇప్పుడు దీనికి ఏదైనా డేటా టైప్ ఉంటుందా? ఇఫ్ ఐ డిక్లేర్ అ వేరియబుల్ యాజ్ ఏ, డూ యూ హ్యావ్ ఎనీ డేటా టైప్ టు ఇట్? అసలు దాంట్లో ఏ వాల్యూ లేదు, ఏమీ లేదు. అసలు దానికి డేటా టైప్ ఎప్పుడు వస్తుంది? సో దాన్ని ఎలా తెలుసుకోవాలి? అసలు ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్కి ఏ డేటా టైప్ ఉందనేది ఎలా తెలుస్తుంది మనకి? సో వీ కెన్ డూ సంథింగ్ లైక్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ యూస్ చేసి ఏ ని కనుక అప్లై చేస్తే ఏ యొక్క టైప్ ఏంటి అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. ఇంటా, ఫ్లోటా అనేది తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎలా తెలుసుకుంటాం? హౌ డు వి ఐడెంటిఫై ద డేటా టైప్? సో ద డేటా టైప్ ఆఫ్ ఏ ఈజ్ అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ అనేది కూడా ఒక డేటా టైప్, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అన్డిఫైన్డ్ ఈజ్ ఆల్సో ఏ డేటా టైప్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, ఎప్పుడు వస్తుంది అన్డిఫైన్డ్ అనే డేటా టైప్ అని అంటే? ఆ టవల్ తీసి లోపలేసేనా? ఎప్పుడు వస్తుంది డేటా టైప్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి ఏ విధమైన వాల్యూని అసైన్ చేయకపోతే అప్పుడు ఆ వేరియబుల్కి అన్డిఫైన్డ్ అనే డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని అన్నాను అనుకోండి. సో లైన్ నెంబర్ 5 నుంచి ఏ డేటా టైప్ వచ్చేసి నంబర్ అవుతుంది అనమాట. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అని అంటే the type of A is number. So the very second data type is number. Okay, and suppose in the line number 7, if I say A is equal to Praveen అని అనుకోండి, console dot log of type of A, ఈ లైన్ నెంబర్ 7 నుంచి టైప్ ఆఫ్ ఏ వచ్చేసి స్ట్రింగ్ అవుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, లైన్ బై లైన్ ఒకటే ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ డేటా టైప్స్ మారచ్చు, ఏదైనా డేటా టైప్ ఉండొచ్చు. దాన్నే డైనమిక్ టైపింగ్ అంటారు. టైప్ ఆఫ్ ఎ వేరియబుల్ ఇస్ డైనమిక్ ఇన్ జావాస్క్రిప్ట్, ఇట్ ఈస్ నాట్ స్టాటిక్. ఓకే, జావాస్క్రిప్ట్ ఈజ్ లూజ్లీ టైప్డ్ ఆర్ డైనమిక్ లాంగ్వేజ్. ఇదిగోండి ఈ వర్డ్ కూడా లూజ్లీ టైప్డ్. ఓకే, సో వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఆర్ నాట్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ టు ఎనీ పర్టిక్యులర్ టైప్ అండ్ ఎనీ వేరియబుల్ కెన్ బి అసైన్డ్ అండ్ రీఅసైన్డ్ వాల్యూ ఆఫ్ ఆల్ టైప్స్. సో ఇప్పుడు ఏమేమి టైప్స్ ఉన్నాయి? ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని అసైన్ చేస్తే the type of A will be Boolean.
the type of A will be boolean. So A is equal to నెంబర్ స్ట్రింగ్ బులియన్ అన్డిఫైన్డ్ కూడా చూపించాను. ఎప్పుడు దాంట్లో ఏ వాల్యూ లేకపోతే దెన్ ద డేటా టైప్ విల్ బికమ్ అన్డిఫైన్డ్. సో ఇఫ్ ఐ సే ఏ ఈజ్ ఈక్వల్ అండ్ టు, ఓకే, ఒక అరే తీసుకుందాం. అండ్ ఇప్పుడు దీని టైప్ ఏదైనా చూద్దాం. చూస్తే ఇక్కడ ఏమొచ్చింది, ఆబ్జెక్ట్ టైప్. ఓకే, అలాగే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది అరే అని చెప్పడం. అరేస్ అయిపోయిందా సార్ అంటే అలా కాదు, అరేస్ అయిపోలేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు అన్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ ద డేటా టైప్ అని కనుక మనం చెక్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో సేయింగ్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. అప్పుడుతో టైప్ వల్ల చూపిస్తా అసలు లోపల ఉండే కాన్సెప్ట్. నల్ అనే డేటా టైప్ కూడా ఉంది, అది ఒక సిచ్యువేషన్లో చూపిస్తాను, అది ఇప్పుడు రాదు అది. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ డేట్ ఆఫ్ అని చెప్పి నా ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వచ్చు, కాకపోతే వీ హ్యావ్ టు ఫాలో ఆర్ డేట్ ఆఫ్ బర్త్. అంటే మన మంత్, డే అండ్ డే, ఇయర్ ఫార్మాట్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని అంటే ఏమని వచ్చింది. సో మనము ఎలాంటి డేటాని ఈవెన్ ఇంకొకటి కూడా చూపించేస్తే నా పని అయిపోతుంది కాబట్టి న్యూ లేకపోతే ఇలా రాసుకోవచ్చు మనం. ఇలా రాసుకుంటే దిస్ ఈస్ కాల్డ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఊరికే ఇంట్రడ్యూస్ చేస్తున్నా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఈవెన్ దీని డేటా టైప్ ఏంటి అని చెక్ చేసుకున్నా దిస్ ఈజ్ ఆల్సో సేయింగ్ ఆబ్జెక్ట్. సో మనకి ఫండమెంటల్గా ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చూపించాను కదా, ఇది కాకుండా ఇంకొక నల్లని ఉంటుంది, మీరు కనపడుతున్నాయి కదా ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయో. ఎస్, ఏమేమి అవి? నల్, అన్డిఫైన్డ్, నంబర్, స్ట్రింగ్ అండ్ బులియన్ అండ్ అదర్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో వీటిని నల్, అన్డిఫైన్డ్, నంబర్, స్ట్రింగ్, బులియన్, వీటిని మనం ఏమంటామంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం. ప్రిమిటివ్ అంటే ప్రైమరీ, వాటితోటే ఇవన్నీ తయారయ్యాయి అనమాట. ఎవరైనా తెలుగు మీడియం అయితే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. మూలకాలు అంటారు తెలుగులో. ప్రైమరీ థింగ్స్ అనమాట ఇవి. ఓకే, యా. సో డేటా టైప్స్ ఇక్కడ చూపించాను, అన్డిఫైన్డ్, బులియన్, నంబర్, స్ట్రింగ్. ఇప్పుడు ఇంకా కొత్తగా కొత్త లేటెస్ట్ ఎక్మాస్క్రిప్ట్ స్టాండర్డ్ ప్రకారం ఇంకొక డేటా టైప్ ఉంది, దట్ ఈస్ బిగ్గింట్ అండ్ నంబర్, సారీ సింబల్. ఓకే, ఇది బిగ్గింట్ నేను కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు. దిస్ ఈస్ యాజ్ న్యూ యాజ్ దిస్ అనమాట. దీనికి సరైన ఎగ్జాంపుల్స్ కూడా సరిగ్గా లేవు. బట్ వెన్ ఇట్ కమ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. బట్ ఇది కూడా ఉంది అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సింబల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సింబల్ ఈస్ దేర్, దీని ఇంపార్టెన్స్ ఏంటో కూడా చూపిస్తాను నేను. రైట్, నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నెక్స్ట్ స్ట్రక్చరల్ డేటా టైప్స్ ఉన్నాయి. వాట్ ఆర్ స్ట్రక్చరల్ డేటా టైప్స్ అని అంటే ఆబ్జెక్ట్ అండ్ ఫంక్షన్. ఓకే, ఏంటి ఆబ్జెక్ట్ అండ్ ఫంక్షన్? ఆబ్జెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ చూపించాను, ఇవన్నీ ఆబ్జెక్ట్సే. సో సపోజ్ ఇఫ్ ఐ డిఫైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్, ఇప్పుడు దీని టైప్ ఏంటి అని చూస్తే ఎస్ యూ గెట్ సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. ఇదిగోండి ఫంక్షన్. నల్ ఏంటంటే నేను రాశాను ఫంక్షన్. ఇది కూడా ఒక డేటా టైప్, ఫంక్షన్ టైప్ అనమాట. ఓకే, రైట్. కానీ
కానీ ఈ ఆబ్జెక్ట్ కానీ ఫంక్షన్ కానీ దేర్ ఆల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్. ఆబ్జెక్ట్ అనే పేరుతోటి ఒక పెద్ద కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది, దాని ఇన్స్టెన్సెస్ అవుతాయి ఇవి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ రిమైనింగ్ థింగ్స్ ఆల్ ఆర్ ఆబ్జెక్ట్స్. సార్ ఇక్కడ నేను కన్ఫ్యూజ్ చేసిన, నేను ఒక చిన్న పాయింట్ని మీ మైండ్లో పెట్టేశాను. ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, వాటికి అవి కూడా అంటే ఈ ఫంక్షన్స్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా వాటన్నిటికీ పేరెంట్ ఒకటి ఉంటుంది, ఆ పేరెంట్ ఏంటంటే ఆబ్జెక్ట్ అని. ఓకే, అది మీకు స్లోగా అర్థమవుతుంది, ఇప్పుడు చెప్పిన కష్టమే. ఓకే, ఎనీవేస్ ఆ పాయింట్ ఇక్కడ ఫ్లోలో కూడా మెన్షన్ చేయలేదు, బట్ జస్ట్ ఐఎమ్ సేయింగ్ దిస్. యా, ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అని అంటున్నాడు. యా, సో ఆబ్జెక్ట్ని ఫంక్షన్ని మనం ఏమంటాం, స్ట్రక్చరల్ డేటా టైప్స్ అని అంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్ట్రక్చరల్ రూట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ప్రిమిటివ్ డేటా టైప్, దట్ ఈస్ నల్. ఓకే, ఇఫ్ ఆబ్జెక్ట్ ఈస్ not inherited, then null is shown. Okay, we'll see what exactly is this అనేది తర్వాత. నెక్స్ట్ దీంట్లో మనకు వచ్చేది ఏదన్నా ఉందేమో చూద్దామని చూస్తున్నా. ఇక్కడ చెప్పడం కష్టం మీకు, అందుకని నేను ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దెమ్ హియర్. సో మనం ఏమైతే డిస్కస్ చేసాం అవే. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ డేటా టైప్స్. ఓకే, నెక్స్ట్ డేటా టైప్స్ అయిన తర్వాత ప్రోగ్రామింగ్ ఫౌండేషన్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వాట్ ఆర్ ఆపరేటర్స్? చూడండి, ఇప్పుడు ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ you can call them as symbols which perform some operation. ఓకే, సో ఈ డెఫినేషన్ని పట్టుకుని మనము లోపలికి వెళ్దాం ఒకసారి. సో నేను ఎలా రాస్తున్నాను ప్రోగ్రామ్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేసి ఈ డబుల్ కోట్స్లో నా ఫైల్ నేమ్ పెట్టుకుంటున్నాను, ఇలాగా ఆపరేటర్స్ .html. సో HTML లోపల నేను స్క్రిప్ట్ రాస్తున్నాను. సో దీంట్లో నేను ఎందుకు దీన్ని ఇలా రాయాల్సి వస్తుందంటే, మనం అల్టిమేట్గా ఈ ప్రోగ్రామ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, మన కంప్యూటర్లోనే. ఏ ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఏ ప్రోగ్రాంలో అంటే ఎక్కడ, బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, సో బ్రౌజర్లో జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా HTML ఉండాల్సిందే. HTML సపోర్ట్ లేకుండా మీరు బ్రౌజర్లో డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయలేరు. చేయలేమంటే చేయలేమా సార్? చెయ్యొచ్చు, సరే చెయ్యొచ్చు, కానీ ఎలా చేయాలి అని అంటే కన్సోల్లో చేసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ రాసుకోవాల్సి వస్తుంది అనమాట, ఇక్కడ రాయాల్సి వస్తుంది. కానీ బేసిక్గా మీరు బ్రౌజర్లో నార్మల్గా ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ సైడ్ ద HTML అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ రన్ ఇట్. ఓకే, అది జస్ట్ వాంటెడ్ టు షో యూ. నెక్స్ట్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుతున్నాం. సపోజ్ console.log of 100 అన్నాను అనుకోండి, వాట్ డస్ ఇట్ ప్రింట్? వెరీ గుడ్ ఆన్సర్, 100 ప్రింట్ అవుతుంది. అదే 100 ప్లస్ 200 అన్నాను అనుకోండి, వెరీ గుడ్, 300 ప్రింట్ అవుతుంది. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ప్లస్ ఈజ్ అన్ ఆపరేటర్. ఓకే, అలాంటి ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? సో ప్లస్, మైనస్, ఇంటూ, స్లాష్,
ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి బోర్ కొడుతుంది, కానీ దీంట్లో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, చెప్తాను ఆగండి. కొన్ని మరి కలపాలి నేను, పులిహారలు అన్నీ ఉంటాయి. సో సో 300 అర్థమైందా? అన్ని ఆపరేటర్స్. సో స్లాష్ గివ్స్ యూ కోషియంట్. కాకపోతే కోషియంట్ ఇవ్వదు ఇక్కడ. కోషియంటే ఇస్తుంది, సారీ కోషియంటే ఇస్తుంది, కానీ ఫ్లోట్ లెవెల్లో డివైడ్ చేసేసి ఇస్తుంది స్లాష్. అదే పర్సంటైల్ వచ్చేసి మనకి రిమైండర్ ఇస్తుంది. ఓకే, అయితే చాలామంది అంటే నాకు ఈ విషయం తెలియక నేను ప్రోగ్రామింగ్లో ఒక 4 రోజులు వెనుకబడ్డాను. ఎందుకు వెనకబడ్డాను అంటే, సార్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. జనరల్గా నాకు ఇది తెలియదు. ఇప్పుడు పర్సంటైల్ అని యూజ్ చేసాము. పర్సంటైల్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 19 సరే console.log of 19 మాడ్యులస్ 3 అన్నాను. అవుట్పుట్ ఏమొస్తుంది? 19 మాడ్యులస్ 3 1 రావాలి కదా. 1 వస్తుంది. ఎందుకు? మాడ్యులస్ అంటే రిమైండర్ ఇస్తుంది అనే విషయం. ఇప్పుడు ఓకే, అదే ఇప్పుడు నేను 3 ఇచ్చాను అనుకో, 0 వస్తుంది. కానీ నాకు ఇప్పుడు 3 కంటే తక్కువ నెంబర్ ఇచ్చాను అనుకో, అంటే ఇప్పుడు జనరల్గా అయితే మ్యాథ్స్ ప్రకారం యూ కాంట్ డివైడ్ అని రావాలి, అంతే కదా. దానికి రిమైండర్ ఏమొస్తుంది. కానీ కంప్యూటర్ ఎట్లా పట్టుకుంటుంది అంటే 3 zeros are 0 and 2 minus 0 is 2. పిక్చర్ అర్థమైందా? చెప్పు, పర్లేదు, దాంట్లో అర్థమైందా ఇది? ఇప్పుడు 3ని 3 తోటి 2ని డివైడ్ చేస్తే నువ్వు ఎట్లా డివైడ్ చేస్తావు? 3 1s are 3, 3 2s అంటావు కదా. ఇప్పుడు కంప్యూటర్ ఏం చేస్తాడంటే 3 zeros are 0 అండ్ రిమైండర్ విల్ బి 2 అని క్యాలిక్యులేట్ చేయి. విజువలైజేషన్ చేసుకోవడం రాదు. మీరందరూ సినిమాలు చూసి చెడిపోతున్నారు అసలు. ఒక్కళ్ళు పుస్తకాలు చదవరు. 3 1s are 3, 3 2s are అంటాము కదా. 3 zeros are 0 అండ్ రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అది చెప్పడానికి విజువలైజేషన్ చేయకపోతే ఎట్లమ్మా? ఓకే, సో ఈ రకంగా మీరు డివిజన్ అనేది ఉంటుంది. తెలియదు నాకు ఫస్ట్ టైం విన్నప్పుడు నేనే చెప్తున్నా కదా, నేను 4 రోజులు పట్టిందా. నేను సినిమాల క్యాండిడేట్నే, నాకు బుక్స్ చదవడం రాదు. సో అక్కడ డివైడ్ చేసినప్పుడు 0 అంటే అక్కడ డివైడ్ అవ్వదు అని కాకుండా 2 వస్తుంది అనేది మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే నేను రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ చెప్పినప్పుడు ఈ స్టెప్ యూజ్ చేస్తా. ఇలాంటివన్నీ మనకి తర్వాత ఇబ్బంది అవుతాయి. సో కింద వేసుకునేదాన్ని ఏమంటారు మీరు? డివిజర్ కంటే డివిడెండ్ తక్కువ ఉంటే ఆ నెంబరే మనకి రిమైండర్గా వచ్చేస్తుంది అట్లా. ఓకే, రైట్. 2 సపోజ్ ఇప్పుడు ఇక్కడ 1 అని పెట్టాను అనుకో, వాట్ ఈస్ ద ఆన్సర్? 1. ఇక్కడ 0 అని పెడితే, ఇక్కడ -1 పెడితే, ఇవన్నీ ఎగ్జామ్లో ఇచ్చిన తర్వాత అరే ఎట్లా వస్తుంది అన్నట్టు చూస్తూ ఉంటారు అనమాట. సపోజ్ ఇప్పుడు -9 పెట్టాను అనుకో, అప్పుడు ఆన్సర్ చూడండి ఇక్కడ -0. సో మైనస్లో పెట్టినప్పుడు 3 తోటి డివైడ్ అవుతుంది, కానీ వాట్ డు వి గెట్? -0. అసలు -0 అవుట్పుట్ వస్తుందని కనీసం కళలో కూడా అనుకోం మనం. మరి అట్లుంటుంది మా జావా స్క్రిప్ట్ తోటి, మామూలుగా ఉండదు జావా స్క్రిప్ట్. ఎనీవేస్, సో ఈ రకంగా మీరు అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. సార్ నేను కొన్ని కాంబినేషన్స్ చెప్తాను, మీరు మిగతా కాంబినేషన్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రిమైండర్ గురించి చెప్పాను. ఇప్పుడు
అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇంకొక ఆపరేటర్ గురించి చెప్తాను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలేషనల్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్ గివ్స్ యూ వెదర్ ద రిలేషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే మీనింగ్ ఏంటి సార్? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ 19 గ్రేటర్ దాన్ 4, సారీ 12 గ్రేటర్ దాన్ 4 అని అన్నా. ఇప్పుడు గ్రేటర్ దాన్ అనేది ఇక్కడ ఆపరేటర్. ఇప్పుడు ఈ గ్రేటర్ దాన్ అనే ఆపరేటర్ ఈ 12కి 4కి మధ్యలో ఏం చేస్తుంది? ఆ ఆపరేటర్ ఆ రిలేషన్షిప్ని చెక్ చేస్తుంది. ఆర్ యూ ష్యూర్ మనోజ్? 12కి 4కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ప్రకారం నేను ఈ ఈ సింబల్ని పెట్టినా లేదా? అంటే కరెక్టేనా? 12 ఈజ్ గ్రేటర్ దాన్ 4, దెన్ దట్ స్టేట్మెంట్ రిటర్న్స్ ట్రూ. నాకు ఆ వర్డ్ కావాలి, రిటర్న్స్ ట్రూ. ఈజ్ ట్రూ అనేది నాకు సరిపోదు, ఎందుకంటే అది ట్రూ అని చెప్పడం కాదు, అది ట్రూతో పాటు అది రిటర్న్ కూడా చేస్తుంది. ఆ రిటర్న్ చేయడం వల్లే కన్సోల్ డాట్ లాగ్లో ఇప్పుడు మనకి ట్రూ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 12 less than 4 returns false. 12 double equal to 4, 12 triple equal to 4, 12 not equal to 4. True. True. ఇంకా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంటాయి. ఇవి మొత్తానికి ఓవరాల్గా ఉన్న రిలేషనల్ ఆపరేటర్స్. బట్ నాకు కావాల్సిన బ్లడీ ఆన్సర్ ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్ రిటర్న్స్ బులియన్ వాల్యూ. నాకు రిటర్న్స్ బులియన్ వాల్యూ అనే వర్డ్ కావాలి. రిటర్న్ అంటే RETURN, నాట్ డబ్ల్యూ, రిటర్న్స్, మనకి తిరిగి ఇవ్వడం అనమాట రిటర్న్స్ అంటే. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ వాట్ యు సే ఆపరేటర్స్. ఇప్పుడు నేను ఇంకొక ఆపరేటర్ గురించి చూపిస్తున్నాను. ఇది నార్మల్గా ఇప్పటివరకు మీరు చేసేసారు, చూపించేశాను, కానీ ఇప్పుడు ఫ్రెష్గా చూపిస్తున్నా. వేర్ ఏ చెప్పాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాను. ఇక్కడ నేను యూజ్ చేసిన ఆపరేటర్ ఏంటమ్మా? ఈక్వల్ టు. దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటారు. సో నేను ఏమేమి ఆపరేటర్స్ కవర్ చేశాను ఇప్పుడు? అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, దెన్ ఇప్పుడు కవర్ చేస్తుంది అసైన్మెంట్ ఆపరేటర్స్. ఏ ఈక్వల్ టు 100 ఈజ్ ఇన్ అసైన్మెంట్ ఆపరేటర్, రైట్. ఇప్పుడు దీంట్లో మనకి చాలా మందికి తెలియని అని కాదు, దాన్ని పట్టించుకోరు బేసిక్గా అనే ఒక విషయం చూపిస్తాను చూడండి. సార్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నారు, బాగానే ఉంది. నేను 100 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఓకేనా? అమ్మా ఏమండి? We cannot assign. ఎందుకట? ఎందుకు? కరెక్టే, వీ కెనాట్ అసైన్. ఓకే, మంచి మాట. కానీ ఎందుకు? డిక్లరేషన్ ఇవ్వాలి సార్. దేనికి డిక్లరేషన్ ఇవ్వాలి? 100కి. ఎట్లా ఇస్తారు 100కి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇలాగ మనకి డౌట్ రాగానే మనం ఏం చేయాలండి? సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ని చదవాలి మనం. ఎందుకు అంటే ఆ ఎర్రర్ చెప్పాలి అంతే. సార్ ఎగ్జిక్యూట్ చేయండి సార్, ఎర్రర్ చెప్తాను నేను. మహేందర్, ఓకే. సో వాట్ ఈస్ ద ఎర్రర్? అన్కాట్ సింటాక్స్ ఎర్రర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక సింటాక్స్ ఎర్రర్, అంటే ఈ రకమైన సింటాక్స్ని ఒప్పుకోరు. ఓకే, ఇక్కడ ఏమంటుందంటే ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ అసైన్మెంట్. ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, దేర్ ఆర్ కాన్స్టెంట్స్. నాకు ఈ విషయం అర్థం కావడానికి మాత్రం నా ఫైనల్ ఇయర్లోనే అర్థమైంది. గేట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అర్థమైంది ఇది నాకు.
వీటిని కాన్స్టెంట్స్ అంటారు. సార్, ప్రతి లాంగ్వేజ్లో కాన్స్టెంట్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు 100 అని పెట్టాను. ఏంటది ఫండమెంటల్గా ఏంటి అని అంటే అదొక కాన్స్టెంట్ అనమాట. దాన్ని నెంబర్ కాన్స్టెంట్ అని అంటాం. ప్రవీణ్ అని రాశాను, దట్ విల్ బి కన్సిడర్డ్. ఇప్పుడు నేను చిన్న చిన్న పాయింట్సే ఫ్రెషర్స్ అందరికీ అవసరం. నేను ఇలా రాశాను, console.log ఆఫ్ ప్రవీణ్ అని ఇలా రాశాను. console.log ఆఫ్ ప్రవీణ్ అని నేను ఇలా రాశాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్. డబుల్ కోట్స్లో పెడితే దట్ ఈస్ స్ట్రింగ్ కాన్స్టెంట్. అదే మీరు డైరెక్ట్గా ఇలా ఇచ్చేస్తే దట్ ఈస్ అ వేరియబుల్. ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ వేరియబుల్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ ఉంది, సరే దీన్ని కరెక్ట్గా చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 100. console.log ఆఫ్ ఏ అని అనడానికి console.log ఆఫ్ ఏ అనడానికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ డబల్ కోట్స్లో పెట్టి చూపిస్తే దట్ ఈస్ అ స్ట్రింగ్ కాన్స్టెంట్ అని చెప్పండి. అలా వాడండి, స్ట్రింగ్ కాన్స్టెంట్. అదే మీరు ఇక్కడ ఏ యూజ్ చేస్తే డైరెక్ట్గా వితౌట్ డబుల్ కోట్స్, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్. ఓకే, మీకు నిజంగా అర్థం కావాలంటే యశ్వంత్ కనిత్కర్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి కాన్స్టెంట్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది, అది క్లియర్గా చదవండి. అసలు కాన్స్టెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయని చెప్తాడు. స్ట్రింగ్ కాన్స్టెంట్స్, తర్వాత ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్, స్ట్రింగ్ నెంబర్ కాన్స్టెంట్, ఇంటీజర్ కాన్స్టెంట్స్ అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది నేను ఫస్ట్ ఇయర్లో చదివినప్పుడు నాకు ఎక్కలే, ఏంటి కాన్స్టెంట్స్ అనేది నాకు ఫీల్ రాలే. కానీ నాకు ఈ ఎర్రర్ వచ్చినప్పుడు, ఇందాక చూసానా, ఆ ఎర్రర్ వచ్చినప్పుడు సి లాంగ్వేజ్లో ఎర్రర్ ఇస్తుంది, యూ కెనాట్ అసైన్ ఎ వాల్యూ టు ఎ కాన్స్టెంట్ అని. ఊరికే చూస్తున్నా నేను, మీరు దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి బ్రదర్. జీసీసీ కంపైలర్ ఆన్లైన్, ఇక్కడ ఊరికే గుర్తు రావట్లేదు. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ అని తీసుకుని రన్ చేద్దాం. వన్ సెకండ్. హలో వరల్డ్ వస్తుంది కదా. 100 ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాను అనుకో, ఇక్కడ కూడా అదే మాట్లాడింది. ఎల్ వాల్యూ రిక్వైర్డ్ యాజ్ లెఫ్ట్ ఆపరెండ్ ఆఫ్ అసైన్మెంట్స్. ఇక్కడ కాన్స్టెంట్ అనే వర్డ్ మాట్లాడలేదు. మరి నేను ఎక్కడ చదివానో గుర్తు రావట్లేదు. స్టాండర్డ్ ఎర్రర్లో ఏమన్నా ఉందా? స్టాండర్డ్ ఎర్రర్లోనే ఇదే చూపిస్తుంది. అసైన్మెంట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్ వాల్యూ రిక్వైర్డ్ అని అంటుంది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, ఎనీవేస్, సో మనము ఈ 100స్కి కాన్స్టెంట్స్, ఇవన్నీ కాన్స్టెంట్స్ అని చెప్తున్నాం కదా, వాటికి మీరు డైరెక్ట్గా వాల్యూస్ని అసైన్ చేయలేరు. అంటే యూ కెనాట్ చేంజ్ ద వాల్యూస్ ఆఫ్ అ కాన్స్టెంట్. ఓకే, సో ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు. నెక్స్ట్ ఇంకొక పాయింట్. సో where a comma b, a is equal to 100, b is equal to 200, a is equal to b అన్నాను. console.log ఆఫ్ ఏ అంటే వాల్యూ ఏంటి? ఇప్పుడు నాకు ఏలో 100 ఉంది, బిలో 200 ఉంది. console.log ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని నేను ఒక స్టేట్మెంట్ రాశాను అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి.
అప్పుడు ఏలోకి ఏం వస్తుంది? ఓకే, వెరీ గుడ్. అట్లాంటి మిస్టేక్ చెయ్యాలి నాన్న. ఫస్ట్ ఫాల్స్ అని ఎందుకు చెప్పావు? ఈక్వల్ టు అనేది నువ్వు ఒక రిలేషనల్ ఆపరేటర్ అనుకున్నావు కాబట్టి కదా. కానీ రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటి? డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు, అవి సింగిల్ ఈక్వల్ టు ఉన్నది రిలేషనల్ ఆపరేటర్ కాదు. సింగిల్ ఈక్వల్ టు ఈజ్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే బిలో ఉన్న వాల్యూ ఏలోకి రావడం కానీ, ఏలో ఉన్న వాల్యూ బిలోకి రావడం కానీ జరుగుతుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ ఏలోకి వెళ్తుంది, లేకపోతే ఏలో ఉన్న వాల్యూ బిలోకి వెళ్తుందా? బిలో ఉన్నది ఏలోకి వెళ్తుంది. క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ బిలో ఉన్న వాల్యూ ఏలోకి అసైన్ అవుతుందా, ఏలో ఉన్న వాల్యూ బిలోకి అసైన్ అవుతుందా? బిలో ఉన్న వాల్యూ ఏలోకి యా, నైస్, కరెక్ట్. బిలో ఉన్న వాల్యూ ఏలోకి ఎప్పుడు కూడా, ఎప్పుడైనా ఆపరేషన్స్ జరిగేటప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని అంటే బిలో ఉన్న వాల్యూ తీసుకొచ్చి అంటే రైట్ సైడ్ ఎగ్జిక్యూట్ అయిన వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్కి ఎప్పుడు అసైన్ చేసుకుంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్లోకి వెళ్ళదు. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇది చూసారమ్మా. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అంటే 100 గోస్ ఇంటూ ఏ కదా. 200 బి ఈజ్ ఈక్వల్ టు 200 అంటే 200 గోస్ టు బి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే బిలో ఉన్న వాల్యూ గోస్ ఇంటూ ఏ. వాట్ ఈస్ ద వాల్యూ? వెరీ గుడ్, ఆన్సర్ ఈస్ 200. ఆన్సర్ ఇస్ 200. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు నాకు ఈ విషయం చెప్పండి, ఎట్లా చేద్దాం? ఇప్పుడు సపోజ్ ఏలో 100 ఉంది, బిలో 200 ఉంది. ఈ రెండిట్లో ఉన్న వాల్యూస్ ఒక దాంట్లోంచి ఒకటి ఎక్స్చేంజ్ అవ్వాలి. అంటే ఏలో ఉన్న వాల్యూ ఓకే ఫస్ట్. ఓకే, దానికంటే ముందు ఈ వాటి చెప్పండి. బిలో ఎంత ఉంటుంది? 200. వెరీ గుడ్, 200 ఉంటుంది. ఎందుకు? నువ్వు చేంజ్ చేయలేదు కదా. బిలో ఉన్న వాల్యూ అలాగే ఉంటుంది. రైట్, నెక్స్ట్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 899 అన్నా, 889 అన్నాను. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? వెరీ గుడ్, ఎస్ ఎస్, 200 ప్లస్ 889 అంటే 1889. రైట్ రైట్ రైట్, ఓకే. కానీ బిలో ఉన్న వాల్యూ మాత్రం మారదు. అది నేను మెయిన్గా చెప్పించేది. ఇప్పుడు అసలు క్వశ్చన్, ఈ క్వశ్చన్ 19% స్వాప్ అడుగుతారు ఇంటర్వ్యూస్లో. హౌ డు యూ స్వాప్ 2 నెంబర్స్ అని. వాడెవడో పసిఫిక్ సముద్రాన్ని ఈదినోడు పిల్లకాలలో వాడు చచ్చిపోయాడంట. ఓకే, అట్లా ఒక స్టూడెంట్ లాస్ట్ బిఫోర్ ఇయర్, అది జస్ట్ ఐఓటీ అని చాలా మంచి కంపెనీ, స్టైఫండ్ 18,000 ఇస్తుండే, 36,000 మనకి ఆఫ్టర్ 6 months ఫ్రెషర్స్కి ఇస్తుండే. వాడు సెలెక్ట్ అయితే హెచ్ఆర్ కాదు, టెక్నికల్ రౌండ్ అని కాదు, కానీ వాళ్ళ సీఈఓతో మాట్లాడేటప్పుడు వాళ్ళ సీఈఓ ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. మీ ప్రొఫైల్ ఇంప్రెసివ్గా ఉంది, మీ ప్రాజెక్ట్ బాగా చెప్పారంట మా వాళ్ళు చెప్తున్నారు, కానీ నాకు ఎందుకో మిమ్మల్ని ఒక చిన్న ఫండమెంటల్ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. కొత్త జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మీరు స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ని ఎలా చేస్తారు అని అడిగి రావట్లే. పోన్లే శ్రీకర్, స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ కొత్త జావా స్క్రిప్ట్ అంటే ES6 యూజ్ చేసి అని. సరే, వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎలా చేస్తావో చూపించేసే అన్న. అసలు స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎట్లా చేస్తావు చూపించంటే రాయలేవాడు. హీ లాస్ట్ దట్ ఆపర్చునిటీ బ్లడీ. ఓకే, సో దేన్ని మీరు ఈజీగా తీసుకోవడానికి లేదు, అది నేను అనేది. ప్రాజెక్ట్ చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు, అనలైజ్ మస్తు. ఓకే, ఎనీవేస్. సో ఇప్పుడు స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్, ఏలో ఉన్న వాల్యూ బిలోకి, బిలో ఉన్న వాల్యూ ఏలోకి ఎలాగా మీరు స్వాప్ చేస్తారు? ఏం చేస్తారు? ఒక థర్డ్ వేరియబుల్ తీసుకుంటున్నాం.
సో ఇక్కడ నేను ఇలా చేస్తాను, సి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి అని అంటాను. ఓకే, లాజిక్ ముందే రాసేసాను నేను. సో ఏలో ఓకే, ముందు ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఎంటీగా ఉంది అది, ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూ ఆ వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటాం, అంటే పెట్టుకున్నా అట్లా పక్కకి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనగానే ఏం జరుగుతుంది, ఏలోకి ఏ వాల్యూ వస్తుంది, 200 వస్తుంది. తర్వాత బిలోకి నేను ఏం చేశాను అంటే ఏలో వాల్యూ ముందే వేరే చోట స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా, అది ఇక్కడ పెట్టుకున్నాను. దిస్ ఈస్ విత్ థర్డ్ వేరియబుల్. వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ కూడా చేయాలి మనం. ఎలా చేస్తాము అని అంటే, నేను ఒక లాజిక్ రాస్తాను, మీరు దీన్ని కాపీ చేయాల్సిన పని లేదు. నేను ఏదో ఒక రాస్తాను ఇక్కడ, వీడియో చూసి కాపీ చేయకండి, కానీ మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి దాన్ని చేసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని అంటాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏలోకి ఎంత వాల్యూ వస్తుంది, ఏ బికమ్స్ 300 అండ్ బిలో ఎంత వాల్యూ ఉంటుంది 200. సరే, ఇవి నేను ఎట్లా రాయాలి అని అంటే, ముందు ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మీరు రకరకాలుగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ ఓన్ క్రియేషన్స్ అనేవి బయటకు వస్తాయి. ఓకే, అందరం రామ్ గోపాల్ వర్మలం కాలేము, అసిస్టెంట్ డైరెక్టర్గా చేయకుండా డైరెక్ట్గా సినిమాలు తీయలేము. మనం నార్మల్ మ్యాంగో పీపుల్, ఆమ్ ఆద్మీ, అంతేనా కదా, కాదా? సో ఫస్ట్ మనం అప్రెంటిస్ చేద్దాం, తర్వాత అసోసియేట్ డైరెక్టర్ వేద్దాం, రైట్? సో మెల్లగా ఇవన్నీ వరుసగా ప్రాక్టీస్ చేసిన తర్వాత వస్తుంది ఇది, రైట్? తర్వాత నేనేమంటానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఆగా వీళ్ళని ఆలోచించుకునే టైం ఇవ్వండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని అన్నాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది వాల్యూ చూడు, Hmm? 100 సార్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 100. ఏలో ఎంత వస్తుంది, 300 మైనస్ 200 ఎంత, సో ఏ ఈజ్ 100 అండ్ బి ఈజ్ 200. ఎట్లా? అవును, 300 మైనస్, అవును తప్పు రాస్తున్నాం, తప్పు రాయాలనే కదా రాస్తుంది నేను. ఇప్పుడు ఏలోకి ఎంత వచ్చింది, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏలోకి ఎంత వచ్చింది, 300 మైనస్ 200 అంటే ఎంత వస్తుంది, ఏలోకి 100 వస్తుంది. ఈ పని చేయడానికి కాదు కదా మనం చేసింది. సో నేనేం చేస్తానంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని అంట. అప్పుడు ఏం జరుగుతుంది, బిలోకి ఎంత వస్తుంది, ఏ మైనస్ అంటే 300 మైనస్ 200. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు 300 మైనస్ 200, అప్పుడు బి వాల్యూ విల్ బి 100 అండ్ ఏలో ఎంత ఉంది ఇప్పుడు 300. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని అంట. చెప్పు ఇప్పుడు ఎంత, ఏ ఈజ్ 200. ఏలో ఆల్రెడీ ఏలో 300 ఉండే, మైనస్ 100, అప్పుడు ఎంత అవుతుంది 200. సో ఏ వాల్యూ విల్ బి 200 అండ్ బి వాల్యూ విల్ బి 100 ఫైనల్గా. సో ఇప్పుడు మీరు కనుక చూస్తే అవుట్పుట్ 200 100 ఎక్స్చేంజ్ అయిపోయినాయి. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, దీన్ని మనము ఇంకొక 2 అర్థమెటిక్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేయొచ్చు. మల్టిప్లికేషన్, డివిజన్స్ యూస్ కూడా చేసుకుని మీరు స్వాపింగ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది మీకు వదిలేస్తున్నాను. నేను 2 రకాలు చెప్పా, ఇంకొక రకం నేను తర్వాత చెప్తా ES6లో. కానీ నాకు మొత్తం 4 టైప్స్ మీకు దగ్గర ఉండాలి. ఓకే సార్, ఇంటర్వ్యూ చేసేటప్పుడు అవతలోడు క్వశ్చన్ అడగడం పాపం అయి ఉండాలయ్యా. ఓకే, బస్సులు వెళ్ళినప్పుడు వాంతులు చేసుకుంటున్నట్టే కక్కాలాడి మీద. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4
ఓకే, ఎందుకంటే మనం అప్పుడే ఇంప్రెస్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఎస్పెషలీ ఓకే, నెక్స్ట్ ఏంటి? హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్. కాకపోతే ఇక్కడ ఇంకొక చిన్న వేరియేషన్ చూపిస్తా. ఏ ప్లస్ ఈక్వల్ టు 200 అన్నాను అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్ హియర్? వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్? సో ఏ వాల్యూ ఇస్ 100, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 200 అంటే దీన్ని 300. ఏ విధంగా మార్చుకుంటుంది అంటే ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 200. సో ఆల్రెడీ ఏలో ఎంత ఉండే? 100 ఉంటే 100కి ఇంకొక 100 యాడ్ అయ్యి 300 అవుతుంది. రైట్, వెరీ గుడ్ అండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ అసైన్మెంట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్. ఇప్పుడు ఇంకొక ఆపరేటర్ గురించి మనం చూద్దాం. ఇంకొక ఆపరేటర్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాజికల్, వాట్ ఆపరేటర్ వి షల్ గో? లాజికల్ ఆపరేటర్స్. డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇంకా లాజికల్ ఆపరేటర్స్. ఓకే, ఇవి కొద్దిగా మెకానికల్ వాళ్ళకి మీకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చింపి చాట చేస్తారు. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అన్నాను, వేర్ బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అన్నాను, వేర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యాంపర్సెంట్ బి అన్నాను అనుకోండి. అంటే యాంపర్సెంట్ అంటే దాని మీనింగ్ ఏంటి? అండ్ గేట్, AND గుర్తుందా? అండ్ గేట్, ట్రూ అండ్ ట్రూ ఈజ్ ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్, ట్రూ ఫాల్స్ అండ్ ట్రూ ఈజ్ ఫాల్స్, ఫాల్స్ అండ్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్. ఒకటే సిచ్యువేషన్లో ట్రూ అవుతుంది. ఎప్పుడు? రెండు ట్రూ అయినప్పుడు. సో ఇప్పుడు సిలోకి ఏం వాల్యూ వస్తుందమ్మా? వెరీ గుడ్, ఫాల్స్. ఇవి లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ గేట్స్, లాజికల్ ఆపరేటర్స్ అని అంటారు. డబల్ యాండ్ ఇది. సార్ ఒక యాండ్ బంగ్లాదేశ్లో పెట్టి ఇంకొక యాండ్ శ్రీలంకలో పెడితే తంతుతుంది. ఓకే, రెండింటి మధ్యలో గ్యాపులు లేవు, పక్క పక్కన పెట్టాలి. రైట్. సో ఈ కాంబినేషన్స్ మీకు తెలుసు, మీరు ట్రై చేయండి. ట్రూ 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 ఫాల్స్ మీరు జస్ట్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఆర్ గేట్ వచ్చేసి ఇలా ఉంటుంది, డబుల్ ఎండ్. సో ట్రూ ఆర్ ఫాల్స్ ఈజ్ వాట్? ట్రూ. ఆర్ ఫాల్స్ ఈజ్ వాట్? ఆర్ ఫాల్స్ ఈజ్ ట్రూ. ఫాల్స్ అమ్మా, ట్రూ ఆర్ ఫాల్స్. ఎస్, అదే. ఆర్కి మళ్ళీ లాస్ట్ ఏదో ఇప్పుడు మనం అండిలో బోత్ ట్రూ అయితే ట్రూ అన్నాం, లీస్ట్ ఫాల్స్ అంటే ఫాల్స్ అన్నాం. సో ఇక్కడ ఆర్లో ఏమైనా కండిషన్ ఉందా అని నువ్వే చెప్పు. నువ్వు ఇంజనీరింగ్ చేసినావు కదా, మెకానికల్ అయితే అన్నారు కదా సార్. 10th క్లాస్ చదవకుండా మెకానికల్ స్టార్ట్ చేసినావు ఏమి? రైట్. అన్ని చోట్ల ఆర్ గేట్లో అన్ని చోట్ల ట్రూ అవుతుంది, కానీ ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఓన్లీ టైంలో ఫాల్స్ అవుతుంది. అవును, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తావు, ప్రాక్టీస్లో కూర్చొని ఏం చేస్తావు? ఆర్ గేట్ ఏంటో చూసుకుంటావు, అండ్ గేట్ ఏంటో చూసుకుంటావు, రాసుకుంటావు. ఇది ప్రాక్టీస్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు లేదమ్మా, ఇప్పుడు దీంతో పాటు నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఇది జుజుబీ. ఓకే, అసలు ఏం అసలు దాంట్లో నేనేందంటే మీకు ఒక మూడ్ క్రియేట్ చేయడానికి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అసలు దీంట్లో ఉండే చిన్నది పాయింట్ వర్త్ అది, కానీ అన్నీ చెప్పుడు ఎందుకంటే ఒక ఫీల్ వస్తుంది, ఆ మూడ్కి వస్తారని చెప్తున్నా అంతే. మంచి వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు నన్ను క్లాస్లో. ఓకే, ఎనీవేస్ లెట్ అస్ అండర్స్టాండ్ బియాండ్ దిస్. ఏంటంటే సార్ ఇప్పుడు నేను ఇక్కడ 100, ఓకే, ఇక్కడ నేను ఫాల్స్ అని పెట్టిన తర్వాత బిలో 192 అని పెట్టిన. ఇప్పుడు ఏమవుతుంది?
ఫాల్స్. ఓకే, సో ఇప్పుడు ఎనీ నెంబర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ అదర్ దాన్ 0. సో ఇప్పుడు 192 ఉంది కాబట్టి దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నంబర్. కానీ ఇక్కడ చూడు, ఇక్కడ ఇదే హైలైట్ ఇది. సో ఏ ఆర్ బి అని ఇచ్చేసరికి సిలోకి ఏమొచ్చింది చెప్పండి? ఫాల్స్ వచ్చేసింది. ఫాల్స్ రాలే, 192 వచ్చింది స్వామి. అసలు ఇది తెలుసుకోవడం ఏం జరుగుతుంది సార్ అక్కడ అని అంటే, ఇక్కడ చూడండి దానికి లాజిక్ ఎట్లా ఉంటుంది. సపోజ్ ఇక్కడ యాండ్ గేట్ కనుక పెట్టినాను అనుకోండి, యాండ్ పెట్టాను అనుకో, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు మల్టిపుల్ కాంబినేషన్స్ రాసుకుంటేనే ఇది అర్థమైంది. ఓకే, చూడండి ఇక్కడ అసలు జరిగేది ఏంటంటే, అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీటిని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాయంటే, ఫస్ట్ ఏలో ఫాల్స్ వచ్చిందమ్మా. ఫాల్స్ అండ్ ఎనీథింగ్ ఈజ్ ఫాల్స్ కదా, అట్లాంటప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరమే లేదు కదా. కాబట్టి దీన్ని కనీసం ఎగ్జిక్యూట్ కూడా చేయదు, ఇక్కడే రిటర్న్ చేసేసి ఇచ్చేస్తుంది సికి. యూ గాట్ మై పాయింట్? సపోజ్ ఇక్కడ 0 అని ఉంది, సరే ఏలో ఫాల్స్ కాదు 0 ఉంది, అప్పుడు పరిస్థితి ఏంటి? 0 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. చెప్పినా 0 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. సో ఫాల్స్ అనేది ఫస్ట్ గానే వచ్చేసింది కాబట్టి ఇక దీంట్లో ఏ వాల్యూ ఉంటే దానే రిటర్న్ చేసి వస్తుంది ఇది. సపోజ్ ఏలో కనుక మనకి 50 ఉంది, 50 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ. సార్ ఇవి అసలు లెక్కలు సార్. ట్రూ అండ్ ట్రూ ఏమవుతుంది సార్? ఫాల్స్ కదా అంటే నేనేం చెప్పలేను. అసలు లోపలికి వెళ్ళి తవ్వితే తల తిరుగుతుంది మీకు. ఓకే, అవి ఆలోచించాల్సింది. నేను ఆ కాంబినేషన్స్ చెప్పడానికి నాకు టైం ఇవ్వండి. ఇట్లాంటి చిన్న చిన్న అన్నీ నేను చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటా ఆల్వేస్. బట్ మీరు కూడా మీ వైపు నుంచి ప్రయత్నం చేయాలి పెద్ద మనం నేర్చుకోవాలంటే. సో ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమిచ్చింది అవుట్పుట్? 50 అనేది ట్రూగా కన్సిడర్ చేసి నెక్స్ట్ కూడా ఎగ్జిక్యూట్ చేసేసి 192ని ఇచ్చింది. ఓకే, తెలుస్తుంది. ఇంకా చూద్దాం. ఏ రాసుకోక వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఆగు నువ్వు కాన్సన్ట్రేట్ దీని మీద. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ ఫాల్స్ ఉందనుకో, బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అనుకో, అప్పుడు ఇది ఏది రిటర్న్ చేస్తే అదేనన్నా. ఓకే, అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి అది దీనికి అసైన్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. అండ్ పెట్టి ఇప్పుడు పరిస్థితి ఏంది? ట్రూ అండ్ ఫాల్స్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఫాల్స్. ఫాల్స్ విత్ ఎనీథింగ్ ఈజ్ ఫాల్స్ కదా. సో ఇంక ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అండర్స్టాండ్? సపోజ్ ఇప్పుడు ఇక్కడ బిలో ట్రూ ఉంటే ఇది జరిగేది. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకా లెవెల్ చూపిస్తా చూడండి. చెప్తా దీన్ని ఎంత భయంకరంగా వాడతాము అనేది. ఇప్పుడు సిలోకి ఏమొస్తుంది? పర్ఫెక్ట్, రైట్. కానీ నాకు కావాల్సింది ఏంటంటే console.log ఆఫ్ బి ఏమవుతుంది?
బిలో ఏముంటది? ఏ ఉంటుంది ప్లస్ సార్? ప్లస్ బి అవుతుందా కాదా? ప్లస్ ప్లస్ బి అనేది జరుగుతుందా జరగదా? ప్లస్ ప్లస్ అనే ఆపరేటర్ ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ దాంట్లో ఉన్న వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది. సో B4 అవుతుందా అవ్వదా అనేదే ఇక్కడ నేను అడిగే క్వశ్చన్. అవ్వదు. సో గైస్ 1 సెకండ్. హలో, యా యా మమత. యా ఐఎమ్ బ్యాక్ గైస్, ఐఎమ్ బ్యాక్. యా, సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా అనేది కూడా మీరు తెలుసుకోవాలి. యు గాట్ మై పాయింట్? యా, ఎందుకు నేను ఇట్లా చెప్తున్నానంటే రియాక్ట్లో మనం నేర్చుకునేటప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఈ యూఐని ప్రింట్ చెయ్యి అని చెప్పాలి. అంటే అట్లా ఒక సిచ్యువేషన్ వస్తుంది అనమాట. అక్కడ మనము ఈ యాంపర్సెంట్లే రాస్తాం. ఓకే, అది మీరు లైవ్లో చూసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఆ ఇంపార్టెన్స్ నాకు అక్కడ ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుందా కాదా అని అడిగిన వెంటనే అవుతుందా అవ్వదా కరెక్ట్గా క్లారిటీతో చెప్పాలి, లేకపోతే కుదరదు. ముందే చెప్తున్నా. రైట్, సో ఈ యాంపర్సెంట్లు కూడా ఇంత ఉపయోగపడతాయి అనమాట. నేను దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇఫ్ ఎల్స్లు రాయలేను. JSX అనే కాన్సెప్ట్ ఉంటుందమ్మా, దాంట్లో ఇఫ్ ఎల్స్లు రాయలేను. కండిషనల్ స్టేట్మెంట్స్ ద్వారా నేను రాయాలి మొత్తం అంతా క్వశ్చన్ మార్క్ కోలన్ తోటి. ఎన్ని క్వశ్చన్ మార్క్ కోలన్స్ అని రాస్తాము? దాని బదులు ఈ యాంపర్సెంట్ అప్రోచ్ అనేది చాలా ఫేమస్ అయింది అనమాట. దాంట్లో ఏంది ఒక యాంపర్సెంట్ ఇంత పనిచేస్తుందా అనిపించింది నాకు. ఓకే, ఎ న్యూ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఒక్కటి చెప్పేసి ఆపరేటర్స్ క్లియర్ చేసేస్తా. దట్ ఈస్ క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్. క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్. వాట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్? ప్లస్ ప్లస్ కూడా చెప్పాలి కదా. ఓకే, క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్. వేర్ A is equal to 100 greater than 34 question mark Praveen colon Rahul. ఓకే, ఇప్పుడు ఏలోకి ఏ వాల్యూ వస్తుంది అనేది. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ అండ్ ఈ కోలన్ అనేదే మనకి ఆపరేటర్ అన్నమాట. ఈ క్వశ్చన్ మార్క్ కంటే ముందు మనము ఒక కండిషన్ని చెక్ చేయాల్సి ఉంటుంది, ఒక రిలేషన్షిప్ ఆపరేటర్ యూస్ చేసి. సో ఇది కనుక ట్రూ అయితే ఈ కండిషన్ ఆర్ఎల్స్ ఈ రిలేషనల్ ఆపరేషన్ కనుక ట్రూ అయితే ప్రవీణ్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రిటర్న్ అవుతుంది, కోలన్ సెకండ్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. సో ఈ స్టేట్మెంట్ ఎప్పుడు రిటర్న్ అవుతుంది? ఇఫ్ దిస్ ఈస్ ట్రూ.
ఈ స్టేట్మెంట్ ఎప్పుడు రిటర్న్ అవుతుంది ఇఫ్ దిస్ ఈస్ ఫాల్స్. సో ఇప్పుడు ఏలో ఏమొస్తుంది అవుట్పుట్? సపోజ్ ఇప్పుడు ఇక్కడ లెస్ దాన్ అన్నాను, ఏమవుతుంది? 100 ఈజ్ లెస్ దాన్ 34, ఇట్ ఈస్ ఫాల్స్ కదా. ఎస్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అక్కడ అంతకు మంచి ఏమీ ఇబ్బంది లేదు మనకి, అంతేనా? రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది అర్థమైపోతుంది, కానీ మరి ఎందుకో చాలామంది ఇది ఇంప్లిమెంట్ చేయరు. ఇప్పుడు ఏలో బిలో ఏ వాల్యూ గ్రేటరో ఆ వాల్యూ మాత్రమే బిలో సిలో ఏ వాల్యూ గ్రేటర్ అయితే ఆ వాల్యూ మాత్రమే ఏలో స్టోర్ అవ్వాలి. ఎలా చేస్తారు? బి అండ్ సిలో ఏ వాల్యూ గ్రేటెస్ట్ అయితే ఆ వాల్యూ మాత్రమే ఏలోకి స్టోర్ అవ్వాలి. ఎలా చేస్తారు? చెప్పి ఇట్లా 99 గ్రేటర్ దాన్ 56, తర్వాత 99 లేకపోతే సూపర్, వెరీ గుడ్ మనోజ్. కానీ 99లో డైరెక్ట్గా రాసుకుంటే లాభం ఏముంది? బి అండ్ సి యూజ్ చేయాలి కదా. సో డోంట్ యూజ్ దిస్ 99 డైరెక్ట్లీ. బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఒకవేళ బి కనుక గ్రేటర్ దాన్ సి అయితే బి రిటర్న్ చేయి, లేకపోతే సి రిటర్న్ చేయి. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్స్. ఓకే, నాకు ఇంకొక నెంబర్ ఇస్తా నేను. ఈ మూడిట్లో ఏది గ్రేటెస్ట్ అయితే అది మాత్రమే నాకు ఏలో స్టోర్ అవ్వాలి. అది మీ అసైన్మెంట్. అండర్స్టూడ్? ఎస్. సో ఈరోజు నేను చెప్పినవన్నీ మీరు ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఈరోజు అసైన్మెంట్ ఏమి ఇచ్చాను మీకు? గ్రేటెస్ట్ అమౌంట్ 3 నెంబర్స్ ఆపరేటర్స్. అండ్ ఇంకొకటి కూడా ఇచ్చాను, స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ విత్ పర్సంటైల్ అండ్ ఆస్ట్రిక్. అదే ఆల్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్. ఆస్ట్రిక్ అనే కాదు, స్లాష్ కూడా యూజ్ చేసి మీరు చేయండి. ఎట్లా చేస్తారో చూస్తాను నేను. ఓకే, ఎనీ డౌట్స్ అండి? సార్ ఒక 2-3 డేస్ ఇట్లాగే ఉంటుంది సార్. శ్రీధర్ హరి ఈరోజు మీకు చూపించగలిగింది మాత్రం అదొక్కటే. యాంపర్సెంట్ అనేది కొద్దిగా బెటర్ చేశాను, అండ్ దాంట్లో చాలా కాంబినేషన్స్ ఉంటాయి. అది ఒక్కటే మీకు చూపించగలిగింది, మిగతాదంతా మీకు తెలిసిందే 90%. ఇంకొక 2-3 డేస్ ఇలాగే ఉంటుంది. ప్లీజ్ డోంట్ మైండ్. యా, మెల్లగా కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది. ఎనీ డౌట్స్ అండి? హలో, యా చెప్పండి. ఈక్వల్ టు కి, డబుల్ ఈక్వల్ టు కి, ట్రిపుల్ ఈక్వల్ టు కి డిఫరెన్స్ చెప్పండి కొద్దిగా. షూర్. మంచి క్వశ్చన్. యాక్చువల్గా ట్రిపుల్ ఈక్వల్ టు గురించి నేను సరిగా మాట్లాడలేదు కదా. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఓకే, సో ఈక్వల్ టుకి డబుల్ ఈక్వల్ టుకి అయితే వెరీ తెలిసిపోయింది మీకు. ఏంటి? ఈక్వల్ టు ఇస్ ఫర్ అసైన్మెంట్. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి అసైన్ చేయడమే ఈక్వల్ టు పని. It checks the data types. 1 సెకండ్. ఈక్వల్ టు, సింగిల్ ఈక్వల్ టు గురించి చెప్తున్నాను నేను. ఓకే, డబుల్ ఈక్వల్ టు వచ్చేసరికి ఇట్ విల్ చెక్ ద వాల్యూ. ఓకే, రైట్. మీకు ఒక వీడియో ఇస్తాను నేను, ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100, వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 100. అంటే ఇప్పుడు ఇది బిలో ఉన్నది స్ట్రింగ్ 100, ఏలో ఉన్నది నంబర్ 100. ఇప్పుడు console.log ఆఫ్ నేను ఏ డబుల్ ఈక్వల్ టు బి అన్నాను అనుకోండి, ఇట్ గివ్స్ మీ
ట్రూ. ఎందుకు ట్రూ రిటర్న్ చేస్తుంది అని అంటే ఆ రెండిట్లో ఉన్న వాల్యూని మాత్రమే చెక్ చేస్తుంది అది. ఇట్ వోంట్ చెక్ ద డేటా టైప్. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్ ఈస్ ట్రూ. అదే నేను console.log of a triple equal to b అని అన్నానంటే ఇట్ విల్ బీ గివింగ్ మీ ఫాల్స్. అంటే నేను ఇక్కడ అవుట్పుట్ రాస్తున్నా, ఇది కమెంట్ అనమాట యాక్చువల్గా. సో ట్రిపుల్ ఈక్వల్ టు విల్ చెక్ ద డేటా టైప్ యాజ్ వెల్. ట్రిపుల్ ఈక్వల్ టు విల్ చెక్ ద డేటా టైప్ యాజ్ వెల్. ఓకే, నేను యాక్చువల్గా ఇంకా టైప్ కాస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ నేను రేపు కవర్ చేస్తాను. నేను ఆ లిస్ట్లో పెట్టుకోలేదు అది. సో ఈయన గుర్తు చేయడం వల్ల నాకు అది కూడా మైండ్లోకి వచ్చింది. ఓకే, ఈజ్ మై పాయింట్ క్లియర్ గాయ్? క్లియర్ అండి? హలో, ఎవరో డౌట్ అడిగింది. Yeah, yes. ఓకే అండి, చలో, సీ యూ గైస్, సీ యూ టుమారో, బాయ్.